జనసేన కార్యకర్తలు సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండటం బెటర్. ఎందుకు అంటే ఇప్పుడు మచిలీపట్నంలో జరిగినటువంటి ఉదంతమే ఉంది. అందులో పార్టీ అధిష్టానం ఏమన్నా అండగా నిలబడుతుందా? అవతలోళ్ళ బ్యానర్ మీద నీ పేరు లేదని నువ్వెందుకు గొడవ చేయటం? అవతలోళ్ళ బ్యానర్ మీద నీ పేరు పెట్టాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం. అదే సందర్భంలో నీ బ్యానర్ మీద వాళ్ళ పేరు పెట్టాలా లేదా అన్నది నీ ఇష్టం. అంతే తప్పించి ఈ పెట్టలేదు అన్నటువంటి కారణంగా బ్యానర్లు చించుకుని ఇప్పుడు చివరికి కాళ్ళు పట్టించేటటువంటి పరిస్థితి. అధినాయకత్వం ఏమన్నా అంగీకరిస్తుందా? నువ్వు చేసిందే తప్పనిపిస్తుంది. ఇక్కడ ప్రతి దాంట్లో నాకు తగిన ప్రాధాన్యమని నువ్వు అనుకుంటున్నావు. అదే సందర్భంలో తగిన ప్రాధాన్యం లభిస్తోందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో ఈ ఆహారం అది పంపిణీ చేసే చోట చంద్రబాబుతో పాటు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా పెట్టారు. కాబట్టి పై స్థాయిలో గౌరవం ఇస్తున్నారు. ప్రతి చోట కింద స్థాయిలో ఆ స్థాయి గౌరవం రావాలంటే నువ్వు బాగా ఎదగాలి, కష్టపడాలి. అవతల ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే నువ్వే పవర్ఫుల్ అనిపించాలి, లేదా వాళ్ళతో సమయమైనటువంటి ఉజ్జి అనిపించాలి. వాళ్ళేమో కోట్లు ఖర్చు పెట్టుకుని అక్కడ జనంలో నాయకత్వం సెట్ చేసుకుంటే, మనం వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసుకుని నాయకుడు అయిపోవాలనుకుంటే ఎట్టా కుదురుద్ది? ప్రజలు నిన్ను ఆదరిస్తే వాడు బ్యానర్ మీద వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా చెప్తున్నది అదే, ఎదగండి అని చెప్తున్నారు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీతో గొడవలు పెట్టుకోవడానికి అవసరం లేదు, మనం కింద స్థాయిలో కోరాం కాబట్టి గొడవలు పెట్టేసుకుంటారు పైన అనుకోవడం అమాయకత్వం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరూ బాధ్యతగా ఉండాలంటే పై నాయకుల యొక్క స్ఫూర్తితో కింద ఉన్నటువంటి నాయకులు కూడా ప్రవర్తించడం అవసరం.